చూసినప్పుడు ఇవాళ నలిగిపోతున్నది ఎవరు? రెండోది మరింత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే మీడియా మీద దాడి చేయటం. బీఆర్కే న్యూస్కు సంబంధించినటువంటి కెమెరామెన్ మీద దాడి చేసిన వాడు ఎవడో వాడిని పోలీసులు పట్టుకోకపోతే మేం పట్టుకునే పరిస్థితి ఉంటుంది అని హెచ్చరించాల్సిన పరిస్థితి మాకు తేవద్దు. దయచేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కెమెరామెన్ మీద దాడి చేయటం, అలాగే రిపోర్టర్ని ప్రతిఘటించడం, అక్కడ కవరేజీని ఆపేయడం, వాట్ ఇస్ దిస్? మీడియాకు హక్కు ఉన్నది, పర్మిషన్ ఉన్నది, అన్ని అవకాశాలు ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో హక్కుగా మీడియాకు ఉన్నటువంటి ఒక ప్రసారం చేయగలిగేటటువంటి అవకాశాన్ని కోల్పోయే దశ ఉండదు. ఆపుతున్న వాడెవడో ఒక దుర్మార్గుడు కాబట్టి పోలీసులతో పాటు అక్కడున్నటువంటి రాజకీయ పార్టీ కార్యకర్తలు మా కెమెరామెన్ మీద దాడి చేయటం, ఆపేయమని హుంకరించటం, బెదిరిస్తున్నారా? ఇవాళ ఈవినింగ్ నుంచి ఒకే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇప్పుడే ఇక్కడి నుంచే ప్రకటన చేస్తున్నా. ఏ పార్టీ వాళ్ళు ఎవరిని అడ్డుకున్నారు, అలాగే అక్కడ ఎన్నికల సరళి ఎలా ఉన్నది, ఓట్లు వేయలేకపోతే వేయలేని వాళ్ళు ఇచ్చేటటువంటి సమాచారం ఏంటి, రాజకీయం ఎన్నికలు అంటే ఉద్రిక్తతలు, దాడులు, మూర్ఖమైనటువంటి పద్ధతులు కాదు. అది మూర్ఖులకి చెప్పిన అర్థం కాదు. మరి నేర్పాలి అనంటే చట్టం బలంగా ఉండాలి. మరొక విషయం, ఇప్పటి వరకు ఏకపాత్రాభినయాలు కొన్ని చూసాం మనం. అలాగే రాంబాబు గారు కూడా మాట్లాడారు. ఫైన్, ఎన్నికల సంఘం పూర్తిగా నిర్లజ్జగా ప్రవర్తిస్తోంది, బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. నీలం సహాని టీడీపీ పార్టీకి పూర్తిగా బానిసగా మారిపోయింది అన్నారు. ఎస్, నీలం సవాని ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఉండి రిటైర్ అయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఎన్నికల సంఘానికి ఆమె కమిషనర్గా వచ్చారు. ఫైన్. మరి వైసీపీ నాయకులకి ఆమెతో సుదీర్ఘకాలం బంధం ఉన్నది. ఆమె చక్కగా వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసింది అని వాళ్ళే మెచ్చుకున్నారు. నిజాయితీ కలిగినటువంటి అధికారి అని వాళ్ళే చెప్పారు, ఈ నాయకులే పదే చెప్పారు. మరి ఇవాళ ఆమె పూర్తిగా మారిపోయిందా? మనం రాజకీయ కోసం ఎవరిని మీద పడితే వాళ్ళ మీద బాధ్యత లేకుండా మాట్లాడుకోవడం అనేది అంత సమంజసమైన విషయం కాదు. రాజకీయ నాయకులుగా ఒక పార్టీ మీద మరొక పార్టీ వాళ్ళు దుమ్మెత్తు పోసుకోండి. జనం ఇప్పటికే అలసిపోయారు, మిమ్మల్ని ఏం పెద్ద పట్టించుకునే దశలో లేరు. వాళ్ళకి చాలా పనులున్నాయి. మీ గురించి పట్టించుకోవటం, మీ మాటలను వంట పట్టించుకోవటం, మీ బూతులను వినటం, మీ దాడులను చూడటం, ఇది కాదు వాళ్ళ పని. దే నో హౌ టు ఓట్. అలాగే ముఖ్యంగా ఇవాళ జరిగినటువంటి సంఘటనలో ఉదయం నుంచి అన్ని పార్టీల వాళ్ళను ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో అన్నటువంటి ఒక డేగ కన్నుతో అధికారులు బాధ్యతగా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడైతే పోలింగ్ బూతులు పెట్టారో